హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, నేను ఈ సైజు పీసెస్లు అంటే ఇది వన్ పావు అంత వెడల్పుతోటి మనం ఇలాంటి పీసెస్లు అన్నీ ఇలా కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇవి ఒకదానికొకటి జాయింటింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ క్రాసు రెండు ఇలా కలుపుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనకి చాలా స్ట్రైట్గా వస్తుంది అనమాట. చూడండి ఇలా స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇవి క్రాస్ పీసులు. చూడండి, ఈ బ్లౌజ్కి వేసి చూపిస్తాను. సేమ్ థ్రెడ్ పైపింగ్ మోడలే కనిపిస్తుంది అనమాట. చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ఇలా చేసుకొని ఈ రౌండ్స్ ఉంటుంది కదా, ఈ రౌండ్స్ దగ్గర చాలా టైట్గా పట్టుకోవాలి క్లాత్ని మనము. చూడండి ఇలా, ఎందుకంటే ఇక్కడ మనకు రౌండ్గా వచ్చేస్తుంది అనమాట నెక్. చూడండి, ఇది కొద్దిగంతా టైట్ పట్టుకోవాలి, చాలా లేకుండా కొంచెం టైట్ పట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ రౌండ్స్ దగ్గర కొంచెం ఇంకా టైట్ గుంజుకోవాలి, రౌండ్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా కుట్టుకున్నాక తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఒక 1/2 ఇంచ్ వెడల్పు వచ్చేటట్టుగా ఇలా ఈ రఫింగ్ అంతా ఈ క్లాత్ తోటి ఇలా కవర్ చేసుకుంటూ దీనిపైన ఒక స్టిచ్ మొత్తం పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం రఫింగ్ అంతా కవర్ చేసుకుంటూ ఈ క్లాత్ని ఇలా కవర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం చివరి వరకు అదే సైజ్ తోటి 1/2 ఇంచ్ వెడల్పు తోటి అదే సైజ్ తోటి కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, థ్రెడ్ పైపింగ్ మోడలే వచ్చింది కదా, ఈజీగా వేసేసిన. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.